భారత్పై ఉగ్రదాడులు జరిగిన ప్రతిసారి వాస్తవాలను దాచిపెట్టడం పాకిస్తాన్కు అలవాటే. అబద్ధాలు చెప్పడం, వాటిని వాయువేగంతో ప్రచారం చేయడం శత్రుదేశానికి కొత్తేం కాదు. భారత సైన్యం చేసిన ప్రతి దాడిలో తమకు భారీగా నష్టం జరిగినా ఏమీ జరగనట్టు తప్పుడు లెక్కలు ఇవ్వడం కూడా పాక్ ప్రభుత్వానికి పరిపాటి. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇదే విషయం మరోసారి నిరూపితమైంది. భారత దళాలు చేసిన దాడులపై పాకిస్తాన్ నుంచి ఫేక్ ప్రచారాలు వరదలా వచ్చాయి. కానీ మిస్సైల్ స్ట్రైక్ తర్వాత నిప్పులాంటి నిజమేంటో ప్రపంచానికి మొత్తం తెలుసు. పాకిస్తాన్కు ఇంకా బాగా తెలుసు. పాకిస్తాన్ అంటేనే అంత. భారత్పై ఎప్పుడూ కుళ్ళు, కుతంత్రం, దుష్టపన్నాగాలు, కుట్రలతో చెలరేగుతూ ఉంటుంది. భారత్ పేరు వింటేనే పగతో రగిలిపోతుంది. అందుకే ఉగ్రవాదుల్ని ఎగదోసి ఇండియాలో అశాంతి రేపేందుకు, అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తూ అనేక అనర్థాలకు కారణమవుతుంది. కానీ పాక్ ఇలా చేసి ఆలోచించిన ప్రతిసారి ఇండియా ఊహించని రీతిలో సమాధానం చెబుతూ వస్తుంది. తాజాగా పహల్గామ్ ఉగ్రదాడికి కౌంటర్గా భారత్ చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్ సూపర్ సక్సెస్ అయ్యింది. భారత్ మిసైల్ దాడులకు పాక్లోని ఉగ్రస్థావరాలు మొత్తం కూడా నేలమట్టమైపోయాయి. ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సక్సెస్ అవడంతో దానిని దెబ్బతీసేందుకు పాకిస్తాన్ నుంచి ఫేక్ ప్రచారం వరదలా వస్తుంది. పాక్ మీడియాతో పాటు ప్రభుత్వ అనుబంధ సంస్థల నుండి కూడా దుష్ప్రచారం మొదలైంది. అక్కడి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లోనూ పాక్ సర్కార్ ఫేక్ ప్రచారాలు చేయిస్తుంది. ఆపరేషన్ సింధూర్ పూర్తయిన కొన్ని గంటల్లోనే అనేక పాకిస్తాన్ ప్రభుత్వ సంబంధిత మీడియా ఛానళ్లు కానీ సోషల్ మీడియా ఖాతాల్లో కానీ తప్పుడు ప్రచారాన్ని ప్రసారం చేశాయి. వీటిలో చాలా వరకు సొంత విశ్లేషణలు చేసేవాళ్ళు, వాళ్ళకు వాళ్ళే ఏదో జరిగిందని ఊహించుకునే వాళ్ళు, వాళ్ళకు తోచింది చెప్పే వ్యక్తులే ఇక్కడ ఎక్కువగా ఉంటారు. భారతదేశంలోని 15 ప్రదేశాలపై పాకిస్తాన్ కూడా మిసైల్ అటాక్స్ చేయడం ద్వారా ప్రతీకారం తీర్చుకుంది అని అనేక తప్పుడు పోస్టులు పెట్టారు. ఇంకొందరైతే శ్రీనగర్ ఎయిర్ బేస్ని పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ధ్వంసం చేసిందని, ఇండియన్ ఆర్మీ బ్రిగేడ్ హెడ్ క్వార్టర్స్ కూడా ధ్వంసమయ్యాయని చెప్పి తప్పుగా ప్రచారాలు చేశాయి. ఇవన్నీ దాదాపు ఎక్స్లోనే కనిపించాయనుకోండి. ముఖ్యంగా పాకిస్తాన్ ఆర్మీ మీడియా వింగ్ కానీ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ ఖాతాలో ఫాలో అయ్యే వారి నుంచే ఈ తప్పుడు ప్రచారాలు ఎక్కువగా సాగుతున్నాయి. అయితే వీళ్ళు చేసిన ప్రచారాన్ని రుజువు చేసేలా నమ్మదగిన దృశ్యాలు కానీ శాటిలైట్ ఎవిడెన్స్ కానీ ఎక్కడా చూపించలేదు. ఇక పాకిస్తాన్కు మద్దతుగా ఉన్న మరికొన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ కానీ పాక్ ఎయిర్ ఫోర్సు శ్రీనగర్ బేస్ని టార్గెట్గా చేసుకున్నట్టు తప్పుడు ప్రచారం చేశాయి. ఈ విషయాన్ని చెబుతూ షేర్ చేసిన వీడియో కూడా చాలా పాతది. ఈ వీడియో గతేడాది పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలో జరిగిన మత ఘర్షణ నుంచి తీసుకున్నారు. అయితే ఖచ్చితమైన నిజమైన సమాచారం కోసం ఎప్పుడైనా సరే భారత ప్రభుత్వం అధికారికంగా సోషల్ మీడియా హ్యాండిల్స్ మాత్రమే ఫాలో అవ్వాలని, ప్రెస్ ఇన్ఫర్మేషన్లు కానీ బ్యూరో ఫ్యాక్ట్స్ చెక్ చేసుకోవాలని కూడా తెలిపింది. పాకిస్తాన్కు మద్దతుగా షేర్ చేసిన అనేక ఫోటోలు కానీ వీడియోలు కానీ సంబంధం లేని ఆర్కైవల్ ఫుటేజ్గా గుర్తించారు. ఇంకొన్నింటిని డిజిటల్గా మార్చారు. విచిత్రం ఏంటంటే ఎలాంటి ఆధారాలు లేకపోయినా అనేక పాకిస్తాన్ ప్రధాన మీడియా ఛానళ్లు ఈ పోస్టులను ప్రసారం చేశాయి. పాకిస్తాన్కు చెందిన కొన్ని సోషల్ మీడియా ఖాతాలు, ఇంకొన్ని గ్రూపులు ఆపరేషన్ సింధూర్ని భారత్ దురాక్రమంగా చిత్రీకరిస్తూ తప్పుడు కథనాలను కూడా వైరల్ చేశాయి. పహల్గామ్ ఉగ్రదాడికి కౌంటర్గా చేపట్టిన ఈ ఆపరేషన్ని ఓ కుట్రగా చిత్రీకరించాయి. ఈ తప్పుడు ప్రచారాలతో పాకిస్తాన్ని అస్థిరపరిచేందుకు భారత్ ప్రయత్నిస్తోందని ఆరోపణలు గుప్పించాయి. అంతేకాదు భారత్ దళాలు చేపట్టిన చర్యల్ని తప్పుగా వక్రీకరిస్తూ ఫేక్ వీడియోలని, ఫోటోలని, డాక్యుమెంట్లని సోషల్ మీడియాలో వైరల్ చేశారు. పాక్ ఉద్దేశపూర్వకంగా చేపట్టిన తప్పుడు ప్రచారాన్ని ఇప్పుడు భారత్ కూడా ఖండించిందనుకోండి. ఆపరేషన్ సింధూర్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేపట్టిన ఆపరేషన్ అని, దీని ద్వారా భారత్ తన జాతీయ భద్రతను కాపాడుకోవడమే లక్ష్యంగా పెట్టుకుందని, ఇందులో ఎలాంటి అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన జరగలేదని చెప్పి భారత్ స్పష్టం చేసింది. పాక్ నుంచి వెల్లువెత్తుతున్న ఫేక్ ప్రచారాన్ని ఫ్యాక్ట్ చెక్ పేరుతో భారత్ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీలు ఎప్పటికప్పుడు తిప్పుకొడుతూనే ఉన్నాయి. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే ఖాతాలను గుర్తించి వెంటనే వాటిని బ్లాక్ చేయడం, సస్పెండ్ చేయడం కూడా చేస్తున్నాయి. అదేవిధంగా ప్రజలకు సరైన సమాచారం అందించేందుకు, వాస్తవాలను తెలియజేసేందుకు అధికారికంగా భారత అధికారులు కూడా ప్రకటనలు విడుదల చేస్తున్నారు. గతంలో చూసుకోవచ్చు మనం, బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ జరిగినప్పుడు కూడా పాకిస్తాన్ది ఇదే తీరు. అంతకుముందు సర్జికల్ స్ట్రైక్ జరిగినప్పుడు కూడా పాక్ది ఇదే కథ. ఇప్పుడు కూడా ఆపరేషన్ సింధూర్ పైన పాకిస్తాన్ ఫేక్ ప్రచారం చేస్తుంది. తప్పుడు సమాచారాన్ని సృష్టించాలన్నా, దాన్ని క్షణాల్లో వైరల్ చేయాలన్నా, వాస్తవాల నుంచి ప్రజల అటెన్షన్ని మళ్లించాలన్నా పాక్ ఎప్పుడు కూడా ముందుంటుంది.
ఇండియా కౌంటర్ అటాక్తో ఎప్పుడు దెబ్బ కొట్టినా అలాంటిదేమీ లేనట్లు, అసలు తమపై దాడే జరగలేదన్నట్లు కూడా తప్పుడు ప్రచారాలు, అబద్ధపు ప్రచారాలను చేస్తుంది. ఇది కొన్నేళ్లుగా పాక్కు బాగా అలవాటైన వ్యవహారం. పాక్ ఆక్రమిత కాశ్మీర్తో పాటు పాకిస్తాన్లో దాడులు చేసేందుకు భారత్ మిరాజ్ కానీ సుకోయ్ యుద్ధ విమానాలను వాడినట్లు ప్రకటించింది. కానీ పాకిస్తాన్కి చెందిన కొందరు సోషల్ మీడియా యూజర్లు మాత్రం పాక్ ఎయిర్ ఫోర్సు ఇండియాకు చెందిన రఫేల్ యుద్ధ విమానాలను కూల్చేసిందని చెప్పి ట్వీట్ల మీద ట్వీట్లు చేశారు. కానీ కొన్ని గంటల్లోనే అవన్నీ ఫేక్ అని తేలిపోవడంతో పాక్ అంతర్జాతీయంగా తన పరువు కూడా పోగొట్టుకుంది. గతంలో పుల్వామాలో భారత్ జవాన్లపై జరిగిన దాడికి ప్రతీకారంగా ఇండియన్ ఎయిర్ ఫోర్సు బాలాకోట్లోని జైషే మహమ్మద్ ఉగ్రవాద శిబిరంపై దాడి చేసింది. అయితే ఈ దాడిలో అనేక మంది ఉగ్రవాదులు హతమయ్యారు. కానీ పాకిస్తాన్ మాత్రం అలాంటిదేమీ లేదని చెప్పుకుంది. భారత్ దాడి చేసిన ప్రాంతాన్ని అసలు జనావాసం లేని కొండ ప్రాంతంగా చూపిస్తూ ఎలాంటి నష్టం కూడా జరగలేదు అని చెప్పి బహిరంగంగానే ప్రకటించింది. ఇండియాకు చెందిన ఫైటర్ జెట్స్ ఖాళీ ప్రాంతాల్లో బాంబులేసి వెళ్ళిపోయాయి అని చెప్పి కూడా వాదనలకు దిగింది. సంబంధం లేని ఫోటోలు కానీ వీడియోలను కానీ షేర్ చేసింది. అంతేకాదు బాలాకోట్ దాడి తర్వాత పాక్ మీడియా సంస్థలు కూడా తప్పుడు కథనాలను ప్రచారం చేశాయి. పాక్ ఎయిర్ ఫోర్సు 2 భారత యుద్ధ విమానాలను కూల్చిందంటూ సంబంధం లేని పాత విమాన ప్రమాద ఫోటోలను సర్క్యులేట్ చేసింది. భారత్ దాడిని అంతర్జాతీయ సరిహద్దు ఉల్లంఘనగా చిత్రీకరించి యుద్ధ చర్యగా ప్రచారం కూడా చేసింది. ఇక 2016లో ఉరి అటాక్ మనందరికీ తెలిసింది. దానికి ప్రతీకారంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద లాంచ్ ప్యాడ్లపై ఇండియన్ ఆర్మీ సర్జికల్ స్ట్రైక్ నిర్వహించింది. ఈ స్ట్రైక్లో భారత కమాండోలు ఎల్ఓసి దాటి మరీ ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశారు. ఈ దాడిని కూడా పాకిస్తాన్ పూర్తిగా తిరస్కరించింది. ఎలాంటి సర్జికల్ స్ట్రైక్ జరగలేదని ప్రకటించింది. భారత సైన్యము ఎలాంటి చర్య తీసుకోలేదని, అదంతా కేవలం ఒక కల్పిత కథ అంటూ కూడా మీడియా ముందు చెప్పింది. పాక్ అధికారులు ఈ దాడిని ఎల్ఓసి వెంబడి తరచుగా జరిగే కాల్పుల విరమణగా ఉల్లంఘన అంటూ కూడా వాళ్ళు బయటి ప్రపంచానికి చెప్పే ప్రయత్నాలు చేశారు. ఎలాంటి ఉగ్రవాద శిబిరాలు ధ్వంసం కాలేదని రుజువు చేసేందుకు పాకిస్తాన్ మీడియా కానీ సోషల్ మీడియా ఖాతాల నుంచి ఫేక్ ఫోటోలను, వీడియోలను కూడా షేర్ చేశారు. దాడి జరిగిన ప్రాంతాలు బాగే ఉన్నాయని చూపించేందుకు ఇలా ఫోటోలను కూడా వాడినారు. అయితే ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ని తప్పుగా చిత్రీకరిస్తూ పోస్టులు షేర్ చేస్తున్నారు. పాకిస్తాన్లోని సాధారణ ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టేందుకు ఈ ఆపరేషన్ని పాక్ సార్వభౌమత్వానికి వ్యతిరేకంగా చిత్రీకరిస్తూ కథనాల్ని సృష్టిస్తున్నారు. భారత్ పాకిస్తాన్ని బలహీనపరిచేందుకు కుట్రలు చేస్తుందని ఆరోపిస్తూ జాతీయ భావనలు రెచ్చగొడుతున్నారు. ఈ ఫేక్ ప్రచారం ద్వారా అంతర్జాతీయ స్థాయిలో భారత ప్రతిష్ట దెబ్బతీయాలని చెప్పి కూడా పాక్ ప్రయత్నాలు చేస్తుంది. అయితే ఆపరేషన్ సింధూర్ని అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనగా చిత్రీకరిస్తూ దాన్ని మీడియాలో చర్చనీయాంశంగా మారే ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా భారత ప్రజల్లోనూ గందరగోళాలు సృష్టించేందుకు తప్పుడు కథనాలని ప్రచారం చేస్తున్నారు. అయినప్పటికీ పాక్ ఫేక్ ప్రచారాన్ని ఎప్పటికప్పుడు కూడా భారత సైబర్ సెక్యూరిటీలు తిప్పుకొడుతూనే ఉన్నాయనుకోండి. ఇక టోటల్గా పాక్ ఏవైతే సర్క్యులేట్ చేస్తున్న ఫోటోలు కానీ వీడియోలు కానీ ఇవన్నీ పాతవి అని చెప్పి మనం కూడా గుర్తుంచుకోవాలి. భారత్ ఆర్మీ నుంచి కానీ ఇండియా మీడియా ఛానళ్ళ నుండి వస్తున్న ప్రసారాలను మాత్రమే నమ్మాలని చెప్పి సైబర్ సెక్యూరిటీ అధికారులు కూడా చెప్తున్నారు. దీనిపైన మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.